అమరావతి రాజధాని అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గంజాయి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దారాబాద్ కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, అందుకే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ 5వ డివిజన్ మాచవరం పోలీస్ స్టేషన్ ఏరియాలో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలు అమరావతి రాజధానిని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాజధానిని కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గంజాయి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని వల్ల యువతకు, కార్మికులకు, పారిశ్రామికవేత్తలకు ఉపాధి దొరుకుతుందన్నారు. హైదరాబాద్ కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, అందుకే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా అటు ఎంపీకి కేసినేని చిన్ని గారికి కానీ శాసనసభ్యుడిగా అభ్యర్థిగా నాకు ఇద్దరిది కూడా సైకిల్ గుర్తు. అంటే సూటిగా మీకు రాజధాని కావాలంటే సైకిల్ గుర్తు మీద ఓటేయండి అని మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఇవాళ పిల్లల భవిష్యత్తుకి ఎంత ఆందోళనగా ఉన్నారంటే, ఇందాక ఒక తండ్రి చెబుతా ఉన్నాడు, తన కొడుకుని రైల్వే స్టేషన్లో గంజాయి తాగినాళ్ళు పట్టుకుని విచ్చలవిడిగా కొట్టి తీసుకెళ్లి ప్రకాశం బ్యారేజ్ మీద పడేశారు. అంటే గంజాయి తాగితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మద్యం తాగితే కొంతవరకన్నా తెలుసు చేసే పని, కానీ గంజాయి తాగిన వాళ్ళకి అసలు వాళ్ళ పేరేంటో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఒక విలక్షణమైన వ్యక్తి బయటకు వచ్చి ఆ పనులన్నీ కూడా చేస్తాడు. ఇవాళ అతను భయాందోళన చెంది బయటికి పనికి వెళ్లకుండా ఆయన రెండు నెలల పాటు కోమాలో ఉండి బయటపడి ఇవాళ భయంతో ఉన్నాడు. అంటే గంజాయి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజధానిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి నుంచి కాపాడితే యువత నిర్వీర్యం కాకుండా యువత శక్తివంతులుగా మారుతారు. అదే రాజధాని కాపాడితే యువతకు ఉపాధి వచ్చి ఉద్యోగాలు వస్తాయి, పని చేసుకునే వాళ్ళకి పని వస్తుంది, చదువుకునే వాళ్ళకి చదువు అవకాశాలు పెరుగుపడతాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేసేవాళ్ళు ఇన్ని లాభాలు ఉన్నాయి. ఒక రాజధాని వల్ల చిన్న వాళ్ళ రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నతమైన వ్యాపారస్తుల వరకు కూడా ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చేది ఒక రాజధాని మాత్రమే.